హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై స్మాల్ వ్లాగ్. నేను ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి వెళ్ళినా అని చెప్పి ఒక రీల్ కూడా పోస్ట్ చేశాను. చాలామందికి కూడా చెప్పాను కదా, ఇది ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ వేర్ మై హోల్ చైల్డ్హుడ్ వాజ్. మా పాపాకి డిఫెన్స్లో జాబ్ వచ్చినప్పటి నుంచి మేము అక్కడే ఉండే అనమాట. టిల్ ఐ ఫినిష్ మై బీఎస్సీ. మేము థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడల్లా షిఫ్ట్ అయినాం అక్కడి నుంచి టు అవర్ ఓన్ హౌస్. టిల్ దెన్ దిస్ వాజ్ మై స్మాల్ వరల్డ్. టైప్ 2 మా క్వార్టర్స్ అక్కడ అందరూ ఒక ఫ్యామిలీ లాగా ఉంటుండే అనమాట కలిసి. అసలు ఆ లవ్, అఫెక్షన్ అండ్ రిలేషన్స్ వర్ సో ప్యూర్. నా ట్యూషన్, స్కూలింగ్, ఎవ్రీథింగ్ వాజ్ హియర్. అండ్ ఒకప్పుడు స్కూల్లో ఏదైనా ఈవెంట్స్ జరుగుతున్నప్పుడు ఫ్రైడే సీసీఏ అనేది ఉంటుండే అనమాట, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అని. అందులో గెస్ట్స్ వచ్చేవాళ్ళు. వాళ్ళని చూసి మేము అనుకుంటుండే, ఎప్పటికైనా పెద్దగా అయిన తర్వాత మమ్మల్ని కూడా ఇలానే పిలిస్తే మేము వెళ్ళాలి అండ్ మమ్మల్ని స్టూడెంట్స్ ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి అని చెప్పి. అండ్ దిస్ ఈజ్ వాట్ డ్రీమ్ కమ్ ట్రూ అంటారు. నేను గెస్ట్ లాగా వెళ్ళి గెస్ట్ లెక్చర్ ఇవ్వటం. హోల్ కేవీ స్టాఫ్ చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. స్కూల్ అంతా యాక్టివిటీ రూమ్, మ్యూజిక్ రూమ్, స్పోర్ట్స్ అండ్ గ్రౌండ్ అన్నీ నేను మళ్ళీ విజిట్ చేశాను అనమాట నా ఫ్రెండ్స్తో పాటు. అండ్ ఐ వాజ్ రికలెక్టింగ్ ఎవ్రీ లిటిల్ థింగ్. ప్రైమరీ అంతా ఒకలాగా ఉండే, సెకండరీ అంతా ఒకలాగా ఉండే, షఫల్ అయింది మధ్యలో, గ్రేడ్స్, ఆర్ యాక్టివిటీస్, స్పోర్ట్స్, క్లస్టర్స్, రీజనల్స్ అని చాలా యాక్టివిటీస్. అండ్ డెఫినెట్లీ స్కూల్ ఈజ్ ద బేస్ అండ్ టీచర్స్ ఈజ్ మోర్ దెన్ వీ ఎక్స్పెక్ట్. మన బేస్ స్ట్రాంగ్ ఉండాలి అంటే మన స్కూల్ స్ట్రాంగ్ ఉండాలి. అండ్ सीबीएसई आई केवीआई ఉండడం इज़ अ ब्लेसिंग फॉर मी. और अपने साथ साथ बहुत सारे बच्चों को इंस्पायर करते हैं. आज वैष्णवी ने जो है कैरियर काउंसलिंग की क्लास जो है 11th के साथ भी बहुत ही अच्छा, ब्यूटीफुल, अट्रैक्टिव सेशन था. और ऐसे ही बच्चों को मोटिवेट करना और जितने भी अलग अलग फील्ड्स हैं उनके बारे में बात करना, अपने एक्सपीरियंस शेयर करना एक बहुत ही अच्छा अनुभव रहता है. वैष्णवी, ऐसे ही तुम आगे बनते रहो, जल्दी से अपनी डॉक्टरी पूरी करो. प्लांट पैथोलॉजी से कर रही है, बहुत अच्छा लगा. और कम सून अगेन, रिमेंबर यू गेट अ टाइम. और प्लीज़ बी इन द टच विद अस. थैंक यू मैम. थैंक यू. ఆల్వేస్ కేవీ ఒకటే ప్యాటర్న్ ఫాలో అవుతుంది. స్టూడెంట్స్ని చాలా స్ట్రాంగ్గా బిల్డ్ చేస్తుంది. స్టేజ్ ఫియర్ అనేది అస్సలు ఉండదు. ఏ కేవీఎన్ అయినా సరే, దే స్పీక్ దేర్ హార్ట్స్ అవుట్. ద కాన్ఫిడెన్స్ అండ్ ద ట్రూత్. మోటివేషన్ ఇస్తాం మేము అందరికీ. అండ్ సీయింగ్ ఆల్ ది స్టూడెంట్స్ టాకింగ్ దేర్ హార్ట్స్ అవుట్ అండ్ ఎక్స్ప్రెసింగ్ దర్ ఫీలింగ్స్ అండ్ దర్ ఫ్యూచర్ ప్లాన్స్ విత్ మీ, డిస్కసింగ్ దెమ్ వాజ్ వెరీ గుడ్ టైమ్ విచ్ ఐ హ్యాడ్ విత్ దెమ్. ఇప్పుడు ఈ యాక్టివిటీస్ అన్నీ ఎన్హాన్స్ అవుతున్నాయి. స్కూల్ కూడా అప్డేట్ అయింది, చాలా డెవలప్ చేశారు. అండ్ కమింగ్ టు ఆర్ మెమరీస్, మేము కూడా బులెటిన్ బోర్డ్స్ డెకరేట్ చేస్తుండే, కాంపిటీషన్స్ ఉండేవి. విన్ అవ్వాలి అని ఆ స్పిరిట్ మీలో అవేక్ చేస్తారనమాట. సైకిల్ స్టాండ్, లంచ్ బ్రేక్స్, లైబ్రరీకి వెళ్ళటం లైన్లో. అండ్ దెన్ కంప్యూటర్ ల్యాబ్స్ అంటే చాలు వి యూస్ టు రష్ అనమాట. అందరికీ సిస్టమ్స్ కావాలి, అది కూడా నచ్చిన సిస్టమ్స్ కావాలి, ఏసీ దగ్గర కావాలి. అండ్ ఇట్లా కొన్ని ఉండేవి. ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు అక్క వాళ్ళు నాకు ఈ ప్లేస్ ఇంట్రడ్యూస్ చేశారు. 4 ట్రీస్ ఉండేవి, నవ్ దెర్ ఈజ్ ఓన్లీ 1 ట్రీ. మేము 4 ట్రీస్ గేమ్ ఆడుతున్నాయి ఇక్కడ. అండ్ దిస్ ఈజ్ అనదర్ స్టేజ్. ఏమైనా కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నప్పుడు, స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉన్నప్పుడు ఇక్కడ ప్రాక్టీస్ అవుతుండే. అండ్ దిస్ ఈజ్ అవర్ మినీ పార్క్. ప్రైమరీ వాళ్ళు ఇక్కడ ఆడుకునే వాళ్ళు, సెకండరీ వాళ్ళకి గ్రౌండ్కి తీసుకెళ్తుండే అనమాట. దాని తర్వాత ఇక్కడ శ్వేత అని మా ఫ్రెండ్ ఉంటుండే. మా ప్రైమరీ మొత్తం మేము లంచ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చేస్తుండే అనమాట, ఆల్ టుగెదర్, ఆల్ ది గర్ల్స్. ఈ స్వింగ్ పైన వీ హ్యావ్ సో మెనీ మెమరీస్. మోసం అండ్ అంజలి అని ఉండేవాళ్ళు, ప్రీతి, నేను అండ్ సో మెనీ ఫ్రెండ్స్. అండ్ ఇవాళ ఐశ్వర్యతో ఈ మూమెంట్ రిలీవ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది నాకు. అండ్ దెన్ ఇది ఒక చిన్న గేమ్ ఆడుతుండే అనమాట, హౌస్ అని చెప్పి. అందులో అన్ని రూమ్స్ వచ్చేవి. ఇది ఒక ఐకానిక్ పార్ట్. ఇందులో ఎవరు ఆడుకున్నా కానీ పెద్ద దెబ్బలు తగిలించుకొని వచ్చేవాళ్ళు. అక్కడ విజిట్ చేసి వెళ్ళే అప్పుడు నాకు వీళ్ళు కనిపించారు. సేమ్ మేము కూడా ఇలానే షోల్డర్స్ పైన హ్యాండ్స్ పట్టుకొని వస్తుండే, ఫ్రెండ్స్ అని చెప్పి. స్కూల్ విజిట్ అయిపోయిన తర్వాత తెలిసిన ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి ఇంకా మా ఇంటికి వెళ్ళామన్నమాట. ఇక్కడ మా క్వార్టర్ ఉండేది, మేము ఇక్కడే ఉండేవాళ్ళం. ఇది మా చిన్న ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. ఎవ్రీ సాటర్డే మా పప్ప వెళ్తుండే, సో పాపతో పాటు నేను, మమ్మీ కూడా వెళ్తుండే. మళ్ళీ అన్నీ 7:30 లోపల అయిపోయేవి ఆ టైంలో. బ్రేక్ఫాస్ట్ చేయడం, రెడీ అవటం, స్కూల్కి వెళ్ళటం, టెంపుల్కి వెళ్ళటం, మార్నింగ్ ట్యూషన్స్కి కూడా వస్తుండే మేము. అండ్ ఇట్స్ సచ్ అ పీస్ఫుల్ ప్లేస్. ఫస్ట్ ట్యూషన్ అయితే బిందు ఆంటీ దగ్గరికి వెళ్తుండే. దాని తర్వాత ప్రకాష్ సార్ దగ్గరికి వెళ్ళిన. సార్ ఐఐటీలో చేస్తారు, మ్యాథ్స్ చాలా బాగా చెప్తుండే అనమాట. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో టైప్ 1, 2, 3, 4, 5 అని చెప్పి క్వార్టర్స్ ఉంటాయి. అన్ని దగ్గర నా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, సో అన్నీ తిరిగే వాళ్ళం. అలా టైం స్పెండ్ చేసి నాకు చాలా మంచిగా అనిపించింది. పీపుల్ అవుట్ దేర్ హూ ఎవర్ ఆర్ వాచింగ్ దిస్ వ్లాగ్, ప్లీజ్ డ్రాప్ డౌన్ అ కమెంట్ సో దట్ వీ కెన్ కనెక్ట్ బ్యాక్, ఎస్పెషలీ ఫ్రమ్ బ్యాచ్ 2018, సీనియర్స్ కూడా, జూనియర్స్ కూడా.
బెస్ట్ స్కూల్ మెమరీ ఏంటో కమెంట్ సెషన్లో షేర్ చేసుకోండి.